నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం పాంక్రియాటిక్ క్యాన్సర్ మరియు దాని నివారణ గురించి. దీనికి సంబంధించి మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి గారు. వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. అసలు ముందుగా ఈ పాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఏంటి? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఈ క్యాన్సర్ వ్యాధి ప్యాంక్రియాస్ అనే భాగంకి వచ్చినప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారు. ప్యాంక్రియాస్లో జనరల్గా 4 భాగాలు ఉంటాయి: హెడ్, బాడీ, టైల్ అండ్ అన్స్నేట్ ప్రాసెస్ అంటారు. సో వివిధ భాగాల్లో ప్యాంక్రియాస్లో ఏ భాగంలోనైనా ఈ క్యాన్సర్ అనే వ్యాధి రావచ్చు. ఎక్కువ మటుకు జనరల్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే మాత్రం ఈ హెడ్లో వచ్చేదాన్ని మనం రెఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, అయితే మరి ఈ పాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి అసలు రీజన్స్ ఏమంటారు? ఎక్కువ మంది ఈ పేషెంట్స్లో ఏ కారణం లేకుండా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత హ్యాబిట్స్ అంటారు, ఈ స్మోక్ చేసే వాళ్ళలో, ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళల్లో, డయాబెటిక్స్ ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళల్లో, తర్వాత అంతకుముందు ఏదైనా ప్యాంక్రియాస్కి ఇన్ఫెక్షన్స్ వచ్చిండి తగ్గిన వాళ్ళల్లో ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొంతమంది చిన్నపిల్లల్లో ప్యాంక్రియాటైటిస్ అంటారు అనమాట. హెరిడిటరీ ప్యాంక్రియాటైటిస్ అంటారు, అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ప్యాంక్రియాటైటిస్. ఇండియాలో కొన్ని భాగాల్లో హెరిడిటరీ ప్యాంక్రియాటైటిస్ అనేది డిస్క్రైబ్ చేయడం అయింది. సో ఆ వాళ్ళల్లో కూడా ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఫ్యూచర్లో వాళ్ళు పెద్దవారు అయ్యాక ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడం అనేది అవకాశం ఉంటుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి చాలా కారణాలు ఉన్నా కూడా కారణం లేకుండా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కారణాల్లో వచ్చిన వాటిల్లో ఇప్పుడు చెప్పినవన్నీ మనం వచ్చిన పేషెంట్ సపోజ్ ఆ హ్యాబిట్స్ని నివారించుకుని ఉంటే ఆ క్యాన్సర్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. బట్ జెనెటిక్ అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించి వచ్చేదాన్ని మనం ఏమి చేయలేమన్నమాట. అది తప్పనిసరిగా రావడం అనేది జరుగుతుంది. ఓకే, మరి అయితే ఈ పాంక్రియాటిక్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనం దీన్ని ఎలా గుర్తించాలంటారు? ఒకసారి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒక పేషెంట్కి సంక్రమించాక చాలా రోజుల వరకు వాళ్ళకి వచ్చినట్టు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ బరువు తగ్గుతున్నాడు అనుకోండి. ఎందుకు బరువు తగ్గుతున్నాడో తెలియదు, ఏదో తగ్గుతున్నాడు అని అనుకుంటాడు అంతే. టీబీ అయి ఉండొచ్చు, ఏదైనా సరిగ్గా తినలేదని అనుకుంటాడు. కానీ క్యాన్సర్ వల్ల అని దాన్ని తెలుసుకునేసరికి ఆ వ్యాధి లోపల సిగ్నిఫికెంట్గా పెరిగి ఉండే అవకాశం ఉంటుంది. ఆకలి తగ్గిపోవటం, జాండీస్ అంటారు అన్నమాట. తెలుగులో దీన్ని పచ్చడికలు అంటారు. సో ఈ జాండీస్ వచ్చిన వాళ్ళల్లో స్లోగా జాండీస్ అనేది పెరుగుతూ పోతుంది. ఫస్ట్లో వచ్చిన దానికంటే కూడా ఇంకెక్కువ డీప్గా ఎల్లో కలర్ రావటం అనేది జరుగుతుంది అన్నమాట. సో అది ఇంకా ఇండికేటివ్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారు. సో జాండీస్, వెయిట్ తగ్గటము, అపెటైట్ తగ్గటము, ఇంకా కాకుండా ఇవి కాకుండా పొట్టలో నొప్పి వచ్చి బ్యాక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ కొంతమంది పేషెంట్స్లో ఇంకా మరీ అడ్వాన్స్ అయిపోయింటే మాత్రం పొట్ట నిండా ఫ్లూయిడ్ రావటం కానీ, లేకపోతే కాఫ్ రావటము, అండ్ నెక్లో స్వెల్లింగ్స్ రావటము ఇట్లా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ నేను చెప్పడం మర్చిపోయాను. వీళ్ళకి స్టూల్స్ ఆయిలీ కలర్డ్ స్టూల్స్గా వస్తాయి. మోషన్ ఆయిలీ కలర్లో అవుతుందన్నమాట. దాన్ని అది ఎందుకంటే డైజెస్ట్ కాదు ఫుడ్. ఎందుకంటే ఈ లివర్ నుంచి ప్రొడ్యూస్ అయిన పసర్ అనేది ఇంటెస్టైన్లో డెలివర్ కాకపోవటం వల్ల ఈ ఫుడ్ డైజెషన్ అనేది తగ్గిపోవటం వల్ల వాళ్ళకి ఆ స్టూల్స్ ఆయిలీ కలర్లో ఉంటాయి. అందులో ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఎంజైమ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట వీళ్ళకి. సో దానివల్ల డైజెషన్ అనేది సక్రమంగా ఉండదు వీళ్ళకి. సో రోజుకి ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళటము, ఈ ఆయిలీ స్టూల్స్, క్లే కలర్డ్ స్టూల్స్ అంటారు, సమ్టైమ్స్ వైట్ కలర్ స్టూల్స్ ఆల్సో వస్తుంది అన్నమాట వీళ్ళకి. సో ఈ సిమ్టమ్ కూడా చాలా ప్రాధాన్యమైన సిమ్టమ్ అన్నమాట. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళు తొందరగా కన్సర్న్ స్పెషలిస్ట్ని ఇమీడియట్గా సంప్రదించవలసి ఉంటుంది. అయితే దీని డయాగ్నోసిస్ ఏ విధంగా ఉంటుందంటారు? మరి అదే ఇప్పుడు ఈ సిమ్టమ్స్తో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సర్జన్ని కానీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు, ఎండోస్కోప్స్ అవి చేస్తుంటారు కదా, వాళ్ళు మెడికల్ గ్యాస్ట్రో ఆ డాక్టర్స్ని కలవాల్సి ఉంటుంది. లేదు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కన్సర్న్ క్యాన్సర్ సర్జన్ని డైరెక్ట్గా కూడా కలవచ్చు. ఓకే, ఎక్కువ శాతం మాకు వచ్చేది ఎలా వస్తుందంటే, ఫస్ట్ వీళ్ళని కలిసిన తర్వాత
వాళ్ళ గురించి వ్యాధి గురించి ఇన్వెస్టిగేషన్స్ చాలా వరకు అయ్యాక మా దగ్గరికి రెఫరల్ లాగా టెర్షరీ కేర్ లాగా వస్తారన్నమాట. సో ఇప్పుడు ఈ మెడికల్ గ్యాస్ట్రాంటో సర్జన్ కలిసినప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఎండోస్కోపీ ఒకటి చేస్తారు, సిటీ స్కాన్ ఒకటి చేస్తారు. ఎండోస్కోపీ చేసినప్పుడు లోపల ఏదన్నా అల్సర్ లాగా పుండులాగా ఏదైనా డ్యూడినం అనే చిన్న ప్రేగులు ఏదైనా కనిపిస్తే బయాప్సీ తీయడానికి ప్రయత్నిస్తారు. ఇలా వీలు కాకుండా సిటీ స్కాన్లో ప్యాంక్రియాస్లో గడ్డ ఉండి దాన్ని బయాప్సీ తీయడానికి కూడా ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ అంటారు అనమాట. సో ఇవన్నీ మెడికల్ గ్యాస్ట్రో వాళ్ళు చేసే పద్ధతులు. సో ఇలా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసిన తర్వాత పాలనా వ్యాధి ఇది క్యాన్సర్ వ్యాధి అని నిర్ధారణ జరగడం అనేది జరుగుతుంది. ఒకసారి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. దాని గురించి మా దగ్గరికి వాళ్ళు రెఫర్ చేస్తారు అన్నమాట. సో మీరు డయాగ్నోసిస్ అడిగారు కాబట్టి డయాగ్నోసిస్ ఎలా చేయాలో అనేది వివరించడం జరిగింది. అయితే ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ విధానాలు ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు ఎక్కువ శాతం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ ఈ మధ్య కాలంలో అవేర్నెస్ అనేది బాగా పెరిగింది. ఇంతవరకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వీటి గురించి అవేర్నెస్ ఈ సమాజంలో ఉందని అనుకున్నాం. కానీ ప్యాంక్రియాస్ క్యాన్సర్ గురించి కూడా అవగాహన జనాల్లో ఉంది. ఓకే. సో వాళ్ళు తొందరగా ప్రెజెంట్ కావటం, తొందరగా డాక్టర్ని వచ్చి కలవటం, ట్రీట్మెంట్ తొందరగా మొదలు పెట్టించుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. సో ఇట్లా ఫస్ట్ బయాప్సీ అయిన తర్వాత మనము ప్యాంక్రియాటిక్ ప్రోటోకాల్ సిటీ అంటారు. అంటే ఇది ఒక సపరేట్ సిటీ స్కాన్, ఎస్పెషల్లీ ప్యాంక్రియాస్కి లివర్కి మాత్రమే చేస్తారు ఇది. సో ఈ సిటీ స్కాన్లో అన్ని ఫేజుల్లో ఆ గడ్డ ఏ స్టేజ్లో ఉంది, చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలకు ఏమైనా అంటుకుపోయిందా, గడ్డ సైజ్ ఎంత ఉంది, చుట్టుపక్కల భాగాలకు ఏమైనా అతుక్కుపోయిందా, ఆపరేషన్ చేసే పరిస్థితిలో ఉందా లేదా అనేది నిర్ణయం చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఆపరేషన్ చేయొచ్చు అని నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆపరేషన్కి పేషెంట్ని తీసుకెళ్తాం. ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంది అనుకుంటే ఆపరేషన్ కాకుండా అన్యేతరమైన ట్రీట్మెంట్ పద్ధతులను వాడతాం వాళ్ళకి. సో ఫస్ట్ మనం ఈ ఆపరేషన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్యాంక్రియాస్కి ఏ భాగంలో గడ్డ ఉంది అనే దాన్ని బట్టి మనం చేయబోయే ఆపరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ప్యాంక్రియాస్లో ఉందనుకోండి, దానికి చేయబోయే ఆపరేషన్ని ఈ విపుల్స్ ఆపరేషన్ అంటారు. విపుల్స్ అంటారు. అన్సినేట్ ప్రాసెస్ అని ఇంకొక భాగం చెప్పాను, దానికి కూడా ఈ విపుల్స్ అనే ప్రొసీజరే చేస్తాం. ఓకే. ఇది కాకుండా నెక్, బాడీ అండ్ టైల్ అంటారు. సో వీటిలో ఉండే దానికి చేసే ప్రొసీజర్స్ని వేరే పేర్లు ఉన్నాయి వాటికి. బాడీ అండ్ టైల్లో ఉండే దానికి చేసేదానికి ఏమో డిస్టల్ ప్యాంక్రియాటెక్టమీ అంటారు. నెక్ ఆఫ్ ది ప్యాంక్రియాస్లో ఉండే ట్యూమర్కి చేసే ఆపరేషన్ని సెంట్రల్ ప్యాంక్రియాటెక్టమీ అంటారు. సో ఇప్పుడు ఈ 3 రకములైన ఆపరేషన్లు ప్యాంక్రియాటిక్ సంబంధించిన గడ్డలు ఉన్న పేషెంట్స్కి చేసే ఆపరేషన్ పద్ధతులు. ఈ విపుల్స్ అనే ఆపరేషన్ అనేది వీటిల్లో విపుల్స్ అనే ఆపరేషన్ మేజర్ ఆపరేషన్. అన్నిటికంటే పెద్ద ఆపరేషన్ 3 చూసుకుంటే విపుల్స్. సో ఈ విపుల్స్ అనేది ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలు, డికేడ్స్ నుంచి ఓపెన్ పద్ధతిలో చేయడం అనేది అనివార్యం. అందరూ ఓపెన్ పద్ధతిలోనే చేస్తున్నాము, మేము కూడా చేసేవాళ్ళం కూడా. ఈ ఓపెన్ పద్ధతిలో చేస్తుంటే పేషెంట్స్ ఎక్కువ మటుకు వెంటిలేటర్ మీదకి వెళ్ళటము, ఐసీయూ స్టే కొంచెం ఎక్కువ ఉండటము, హాస్పిటల్ స్టే ఎక్కువ ఉండటం, ఇలాంటివి కొన్ని మేము గమనించడం జరిగింది. సో నిదానంగా దీనికి ఈ కీ హోల్ పద్ధతిని అనే దాన్ని ద్వారా చేయటం అనేది స్టార్ట్ చేసాం అన్నమాట. ఫస్ట్ లాప్రోస్కోపీ పద్ధతిలో చేసేవాళ్ళం, ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో వెళ్ళి చేస్తున్నాం. సో ఈ లాప్రోస్కోపీ ద్వారా చేయటం ద్వారా పేషెంట్కి ఐసీయూ స్టే 1 డేకి తగ్గింది, హాస్పిటల్ స్టే కూడా తగ్గింది. రోబోటిక్ సర్జరీలో ఏంటంటే కొంతమంది పేషెంట్స్కి ఐసీయూలో కూడా పెట్టకుండా డైరెక్ట్గా రూమ్కి షిఫ్ట్ చేసే విధంగా వెసులుబాటు కొంతమంది పేషెంట్స్లో జరిగింది. ఓకే. సో ఈ రోబోటిక్ సర్జరీ అనే దాని గురించి ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ప్రపంచం అన్ని దేశాల్లో దీని గురించి రీసెర్చ్ అనేది జరిగింది. చేయొచ్చా, చేయకూడదా, ఓపెన్ పద్ధతి అంటే రోబోటిక్ సర్జరీ చేయటం వల్ల పేషెంట్కి ఏమన్నా హాని జరుగుతుందా, నిజంగా లాభం ఉందా లేదా అని. సో దీంట్లో వచ్చిన వెలువడిన ఫలితం ఏంటంటే రోబోటిక్ సర్జరీ అనేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి చేయొచ్చు. ఓకే. దీనివల్ల పేషెంట్కి కోలుకోవడానికి తొందరగా వీలవుతుంది, వాళ్ళ పనులు వాళ్ళు త్వరగా మొదలు పెట్టచ్చు,
రెస్ట్ ఎక్కువ అవసరం లేదు, అండ్ దీనికి సంబంధించిన మెరుగైన అడ్వాంటేజెస్, లాభాలు ఏంటి అనేది పేషెంట్లకు తెలియాలి. సో దీని ద్వారా ఓపెన్ సర్జరీ కంటే కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా మెరుగైన అడ్వాంటేజెస్ ఏముంటాయంటే అప్రోచే అడ్వాంటేజ్ అండి. మనము ఓపెన్ సర్జరీలో పేషెంట్ ఇట్లా పడుకొని పెట్టుంటే మనం ఈ డైరెక్షన్లో నిలబడతాం. సో మన విజన్ అంతా ఇట్లా తిరిగి ఉంటుంది. ఇది దీంట్లో పేషెంట్ పడుకున్న డైరెక్షన్లో నుంచే వెళ్తాం అన్నమాట. సో అది చాలా బిగ్గెస్ట్ లాభం అనమాట సర్జన్కి చేసేటప్పుడు. సో విజన్ అనేది బాగుంటుంది. అండ్ మ్యాగ్నిఫికేషన్, 10 times మోర్ మ్యాగ్నిఫికేషన్. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మన హ్యూమన్ హ్యాండ్ కంటే కూడా ఎక్కువ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. సో తక్కువ స్పేస్లో కూడా ఆ ఇన్స్ట్రుమెంట్స్తో మనం సర్జరీ చేసేయచ్చు. మన హ్యూమన్ హ్యాండ్ పట్టని స్పేస్లో కూడా వాటిని పెట్టి చేసేయచ్చు. ఓకే. బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. అన్ని కంట్రోల్స్ మన చేతుల్లో ఉంటాయి. కెమెరా అండ్ అసిస్టింగ్ హ్యాండ్స్ అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. లాప్రోస్కోపీ కంటే కూడా రోబోటిక్ సర్జరీ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ కింద తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా రోబోటిక్ సర్జరీ అనేది దాని గురించి ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో రోల్ అనేది డిఫైన్ చేయడం అనేది జరిగింది. దానివల్ల పేషెంట్స్కి కాంప్లికేషన్స్ కూడా తగ్గాయి. ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ చేసిన తర్వాత ఎట్లయితే పేషెంట్స్ని డిశ్చార్జ్ చేస్తారో కొన్ని రోజుల్లో ఆ పద్ధతి కూడా ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ పాత్ర ఏంటండి? ఇప్పటి వరకు నేను మీకు వివరించిన లాప్రోస్కోపీ కానీ ఈ రోబోటిక్ సర్జరీని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారండి. ఓపెన్ పద్ధతిలో అంటే కోత ఉండి చేసేది. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్న చిన్న రంధ్రాల ద్వారా మనం పరికరాలను లోపలికి పంపించి చేసేది. ఫస్ట్ లాప్రోస్కోపీ అయినప్పుడు లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్, చిన్న ఇన్స్ట్రుమెంట్స్ మనం లోపలికి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ రోబోటిక్స్లో ఏంటంటే రోబోట్తో మనం వేరే ప్లేస్లో కూర్చొని చేసే ఆపరేషన్ ఉంటుంది. మనం పేషెంట్ దగ్గర ఉండను, నేను పక్కన కూర్చుంటాను, కానీ స్టిల్ మన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. సో ఆ విధంగా రోబోటిక్ సర్జరీ అనేది ఫ్యూచర్లో అనదర్ 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ప్రతి చోట ఈ రోబోటిక్ సర్జరీ అనేది అందుబాటులో ఉంటుంది ఇండియాలో. అండ్ అందరూ చేయగలిగే పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఎవ్రీబడి సేస్ ఓపెన్ సర్జరీ అనేది చేసేవాళ్ళ అని మాట్లాడే రోజు కూడా ఒకరోజు వస్తుంది. అయితే వన్స్ ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంట? ఇప్పుడు ఈ విషయంకి వెళ్ళే ముందర నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అన్యేతర ట్రీట్మెంట్లు అని ఒక పదం చెప్పాను. సో అవి ఏమున్నాయో చెప్పిన తర్వాత ఈ విషయంకి వస్తే బెటర్. సో ఆపరేషన్ కాకుండా ఈ పేషెంట్స్కి రేడియేషన్ ట్రీట్మెంట్ అంటారు, కీమోథెరపీ అంటారు. ఇట్లా 3 రకాలుగా ఏ క్యాన్సర్ వ్యాధికైనా కూడా జనరల్గా ఈ 3 రకాల పద్ధతుల్లో మనం క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సిటీ స్కాన్లో ఆపరేషన్ చేయగలిగే విధంగా ఉన్నప్పుడు మనం ఆపరేషన్ సైడ్ వస్తాం. ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఆప్షన్ ఉండాలి, వాళ్ళకి ఒక ట్రీట్మెంట్, వాళ్ళకి ఒక హోప్ అనేది ఉండాలి. సో వాళ్ళకి ఈ కీమోథెరపీ ద్వారా కానీ కీమో రేడియేషన్ అని కలిపి కానీ ఈ 2 పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అట్లా ట్రీట్మెంట్ చేయటం వల్ల గడ్డ సైజు కరిగి చుట్టుపక్కల అంటుకున్న వెజల్స్ నుంచి సపరేట్ అయ్యి వాళ్ళు ఫ్యూచర్లో ఆపరేషన్ క్యాండిడేట్స్ లాగా మారే అవకాశం అనేది కొంతమందిలో జరుగుతుంది. అందరిలో జరుగుతుందని నేను చెప్పట్లేదు, కొంతమందిలో జరుగుతుంది. సో ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఎక్కువ మంది పేషెంట్స్కి కీమోథెరపీ అనేది కానీ కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం అనే దాని గురించి నేను వివరిస్తాను. సో ఇప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీట్ చేయాలి. ఒక ఆపరేషన్ అయిపోయింది, నాకు ట్రీట్మెంట్ అయిపోయిందని రిలాక్స్ అవ్వడానికి లేదు. ఏ పని చేసినా కంప్లీట్గా చేస్తేనే దాని రిజల్ట్ అనేది కంప్లీట్గా ఉంటుంది. సో అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటారు, అంటే ఆపరేషన్ కాకుండా అడిషనల్ ట్రీట్మెంట్. సో అది దాంట్లో ఈ కీమోథెరపీ కానీ కీమో రేడియేషన్ కానీ తీసుకుంటే డిసీజ్ ఫ్రీ సర్వైవల్ అనేది పెరుగుతుంది. అంటే మళ్ళీ వ్యాధి వచ్చే ఇంటర్వల్, అంటే ఆపరేషన్ అయిన కాడి నుంచి టైం అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో చాలా వరకు వ్యాధిని మళ్ళీ రిపీట్ కాకుండా తగ్గించే అవకాశం అనేది ఈ ట్రీట్మెంట్ పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఓకే. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది తక్కువ దిశలో కనుక్కుంటే, పేషెంట్ తక్కువ చిన్న గడ్డ ఉన్నప్పుడే వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసే సర్జన్కి కానీ
తర్వాత ఈ కీమోథెరపీ రేడియేషన్ చేసే డాక్టర్స్కి కానీ వాళ్ళని సర్వైవల్, ఆ 5 years సర్వైవల్ అనేది పెంచే అవకాశం అనేది బాగా పెరుగుతుంది. సో ట్రీట్మెంట్స్ని కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వ్యాధి మళ్ళీ తిరగబడకుండా చేయగలిగే పద్ధతులు ఇవి. సర్జరీ అయిన తర్వాత ఈ 2 ట్రీట్మెంట్స్ అనేది చేయించుకోవాలి. పేషెంట్ తట్టుకోవటమేమో, తీసుకుంటే ఇంకేమైనా అవుతుందేమో, ఇవన్నీ అపోహలే అండి. అవి డిసైడ్ చేయాల్సింది డాక్టర్ గారు, పేషెంట్స్ కాదు. కావాలంటే అంటే ప్రతి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ట్యూమర్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. అంటే వేర్ ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని సో పేషెంట్కి ఏది జెన్యూన్ ట్రీట్మెంటో డిసైడ్ చేస్తారు. సో ఆ ట్యూమర్ బోర్డులో కూడా డిస్కషన్ పెట్టి కూడా చెప్తామన్నమాట. కానీ ఈ పేషెంట్స్ ఏం ఆలోచిస్తారంటే ఈయన తట్టుకుంటాడో లేదో అన్న ఒక ఫియర్లో వాళ్ళు ఏమవుతారంటే ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉండటం, వితిన్ 2 సంవత్సరాల తర్వాత మెల్లగా వ్యాధి వచ్చిందని మళ్ళీ ప్రజెంట్ కావటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. ఇది కేవలం అమాయకత్వం తప్ప ఏం లేదు. అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుందంటారా? మెయిన్ ఆల్కహాల్ అనేది ఎలా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది కాజ్ చేస్తుంది అనేది కూడా ఒక కారణం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ ఫస్ట్ సిరోసిస్ అనేది వస్తుంది. ప్యాంక్రియాస్లో కూడా అలాంటి ఇంప్లికేషన్ ఒకటి ఉంటుంది. దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటారు. అది రిపీటెడ్గా వస్తూ ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా కొట్టారు, దెబ్బ తగలలేదు, 10 సార్లు కొడితే దెబ్బ తగులుతుంది కదా. సో అట్లా రిపీటెడ్గా కంటిన్యూస్ ఆల్కహాలిక్ వల్ల ప్యాంక్రియాస్ ఇంజురీ జరుగుతుంది అనుకోండి, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని డెవలప్ అవుతుంది. ఆ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఇట్సెల్ఫ్ అదే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఫ్యూచర్లో డెవలప్ కావడానికి. సో ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ఆల్కహాల్ అనేది చాలా తగ్గించేయటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్కహాల్ వల్ల ఒకటి ప్యాంక్రియాసే కాదు, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ రెండింటి వల్ల కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే డాక్టర్, ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఈ రేడియాలజిస్ట్ రోల్ ఏంటి? ఇప్పుడు పేషెంట్కి జాండీస్ వచ్చినప్పుడు, చాలా జాండీస్ ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము సర్జరీ చేయకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి ఆ జాండీస్ని తగ్గించేదానికని పంపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎండోస్కోపీ చేసి లోపల ఒక స్టెంట్ అనేది వేస్తారనమాట. లోపల ఒక ట్యూబ్ వేస్తారు, బైల్ అనేది పసరు అనేది ఫ్లో అయ్యే విధంగా. కొన్నిసార్లు వాళ్ళు ఆ స్టెంట్ అనేది వేయలేకపోతారు, వాళ్ళు చేయలేకపోతారు. కింద అంతా బ్లాక్ అయిపోవటం వల్ల వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అనేది క్రియేట్ అయ్యే అవకాశం జరుగుతుంది. ఇది ప్రతి పేషెంట్లో జరుగుతుందని కాదు, అట్లీస్ట్ 5 to 10 పేషెంట్స్ ఇన్ 100 పేషెంట్స్లో జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఈ మినిమల్ ఇన్వేజివ్ అంటే ఏం ఎక్కువ కోత లేకుండా జాండీస్ని తగ్గించగలగాలి. సో అప్పుడు ఈ రేడియాలజిస్ట్ రోల్ అనేది వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే లివర్ని చెక్ చేస్తారు, స్కాన్లో చూసుకొని స్టెంట్ అనేది బయట నుంచి వేస్తారు. లోపలికి డ్రైన్ కాకుండా అట్లనే లివర్లో కలెక్ట్ కాకుండా దాన్ని బయటికి డ్రైన్ చేయడం వల్ల జాండీస్ అనేది తగ్గుతుంది అనమాట. దీన్ని పీటీబీడీ అంటారు ఈ ప్రొసీజర్ని. సో అలా చేసేయడం ద్వారా కూడా ఈ జాండీస్ని తగ్గించడం అనేది జరుగుతుంది. ఒకవేళ రేడియాలజిస్ట్ చేయలేకపోతున్నాడు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేయలేకపోతున్నాడు అంటే ఇంక మేమే చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేసి ఆ బైపాస్ అనేది మేమే క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేయడం అనేది ఇప్పుడున్న రోజుల్లో ఎవ్వరికీ అవసరం పడట్లేదు. ఎక్కువ శాతం గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్తో అయిపోతుంది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి వీలు కాని టైంలో రేడియాలజిస్ట్ రోల్ వస్తుంది. సో మనం చేయవలసిన అవసరం అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇఫ్ ఇన్ కేస్ ఏ ట్రీట్మెంట్ కూడా తీసుకోలేని విధంగా ఉంది ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది, అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో పరిస్థితి ఏంటంటారు? అంటే కొంతమంది ఆయుర్వేదం ప్రిఫర్ చేస్తారు, కొంతమంది వేరే మెడిసిన్స్ ప్రిఫర్ చేస్తారు. మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి సొల్యూషన్? అలాంటప్పుడు వాళ్ళని తీసుకుంటాము అన్నప్పుడు మనము ఆ ట్రీట్మెంట్ని ఆపడానికి వీలవదు. దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందో వాళ్ళని తీసుకొని ఇవ్వడం అనేది వదిలిపెట్టడం జరుగుతుంది. కానీ వాళ్ళకున్న కష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాం. కష్టం ఎందువల్ల వస్తుంది? ఒకటి జాండిస్, ఇంకొకటి ఆహారం పోకుండా ఉండటం వల్ల, థర్డ్ది పొట్టలో నొప్పి రావటం వల్ల, సివియర్ పెయిన్. సో పెయిన్, వామిటింగ్ అవటం, జాండిస్. సో ఈ 3 సిమ్టమ్స్ని సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ చేయగలిగే పద్ధతి ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోగలగాలి.
ఇప్పుడు ఈ రేడియాలజిస్టులు ఏమో పెయిన్ తగ్గించగలరు అనమాట. దాన్ని ఏమంటారు, సీలియక్ ప్లెక్సస్ బ్లాక్ అంటారు. తర్వాత జాండిస్కి ఇందాక మేము చెప్పినట్టు స్టెంట్ చేసేది. వామిటింగ్స్ కూడా డియోడినమ్ స్టెంటింగ్ అంటారు. ఒకవేళ ఇవి వీలు కానప్పుడు ఆపరేషన్ ద్వారా బైపాస్ అనేది చేయడం జరుగుతుంది. ట్రిపుల్ బైపాస్ అంటారు. సో ఆ బైపాస్ చేయటం వల్ల బైల్ అనేది పసర ఫ్లో అవుతుంది, వామిటింగ్స్ కాకుండా ఫుడ్ కిందికి వెళ్తుంది చిన్న ప్రేగులోకి, అలా అమరుస్తాం లోపల, ఏది ప్రాబ్లం కాకుండా. అట్లీస్ట్ బ్రతికినంత కాలం ఆహారం తిని బెటర్గా ఉంటారు అన్నమాట అట్లా. సో ప్యాలియేటివ్ ఆపరేషన్ అంటారు దీన్ని, ట్రిపుల్ బైపాస్ అనేది. ఈ ప్యాలియేటివ్ సర్జరీస్, ప్యాలియేటివ్ కేర్ యూనిట్స్ కూడా ఉన్నాయి, హాస్పైస్ యూనిట్స్ అనేసి. సో వాళ్ళు వీళ్ళని పెయిన్ తగ్గించడానికి, వీటి అన్నిటికీ ట్రీట్మెంట్స్ చేయడానికి పరికరాలు పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళు ఇచ్చిన మందులతో కూడా తగ్గలేదనుకోండి, ఈ రేడియాలజిస్ట్ ద్వారా సీలియక్ ప్లెక్సస్ బ్లాక్ అని ఒకటి చెప్పాను కదండి, అలా అన్నా చేయొచ్చు, లేకపోతే ఎండోస్కోపీ ద్వారా కూడా చేయొచ్చు. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గైడెడ్ సీలియక్ ప్లెక్సస్ బ్లాక్ అంటారు. దానివల్ల అసలు పెయిన్ తగ్గిపోతుంది, పొట్ట నొప్పి తగ్గిపోతుంది, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. దాని రిజల్ట్స్ ఒక 3-4 months ఉంటుంది. ఒకసారి ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే 3-4 months రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి. సో అలా వాళ్ళకున్న కష్టాన్ని తగ్గించడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అట్లీస్ట్ బ్రతికినంత కాలం బెటర్గా ఉంటుంది. అయితే పాంక్రియాటిక్ క్యాన్సర్ రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే కారణాలు ఉంటాయో వాటిని ఆల్రెడీ వివరించడం జరిగింది. సో ఆ హ్యాబిట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ కానీ, ఆల్కహాలిక్స్ ఉన్న వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళు కానీ, ఇట్లాంటివి మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఆపేస్తే ఫ్యూచర్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని రాకుండా కూడా నివారించవచ్చు. కానీ జెనెటికల్లీ అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని నివారించడం అనేది అవ్వదంట. కొంతమందికి, చాలామందికి కారణం లేకుండా కూడా వస్తుంది. సో అలా వచ్చిన వాళ్ళల్లో కూడా మనం చేయగలిగింది ఏం లేదు. సో వీటన్నిటిని నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఏవైతే మనం మోడిఫై చేయగలమో, హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డయాబెటీస్ కంట్రోల్ కానీ, ఇట్లాంటివి మనం ఆపేయటం వల్ల ఫ్యూచర్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది రాకుండా కొంతమంది పేషెంట్స్లో అట్లీస్ట్ మనం నివారించడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్. వైద్యం ఆరోగ్యం.